బయటికి రా. నేను గెలిపించుకున్నది ఎందుకు? నేను గెలిపించుకున్నది ఎందుకు? నా సమస్య తీర్చాలి. ఈ రోజు నువ్వు సమస్య తీర్చాలి. బయటికి రావాలి. సీఎం పవన్ కళ్యాణ్ గారు ఓట్లకు వచ్చేటప్పుడు ఏడు మహిళలు అందరినీ పెట్టుకుని వీళ్ళందరూ నా చెల్లెలు నా సోదరులని ఓట్లకి ఏడు మహిళలు అప్పుడు ఏమైపోయారు ఉన్నారో ఇప్పుడు ఏమైపోయారు దగ్గరకు వచ్చేటప్పుడు సమస్యలు తెలుసుకోవడానికి ఈ ఏడు మహిళలు కనపడతలేదు. ఈ ఏడు మహిళలు కనపడతలేదు. మహిళల సమస్యలు ఏమి గుర్తుకు రావట్లేదు. కింద స్థాయికి వచ్చి ఓట్లప్పుడు తిరిగి ఓట్లు అడగడం కాదు, ఇప్పుడు కింద స్థాయికి వచ్చి మహిళల కష్టాలు ఏంటో తెలుసుకుని కష్టాలు పరిష్కరిస్తే అది గొప్పతనం. సీఎం గారు గొప్పతనం, సీఎం గారిదైనా డిప్యూటీ సీఎం గారిదైనా గొప్పతనం ఏంటంటే వేరే మహిళలు ఎక్కడున్నారో గుర్తించి మహిళల కష్టాలు ఏంటన్నది తెలుసుకోవాలి. అలాగే సమస్యలు ఏంటన్నది తెలుసుకుని ఏ మహిళకి ఏ సమస్యలు వచ్చినా తీరితేనే అప్పుడే డిప్యూటీ సీఎం గారికి ఒక గౌరవం అంటూ ఉంటది. ఎప్పుడైతే మహిళలకి గౌరవం లేకుండా ఉంటారో గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి కూడా ఏ గౌరవం లేకుండా అనగబెట్టే పరిస్థితి మాత్రం తొందరలో. మమ్మల్ని కొంచెం సమస్యలు ఉన్నాయి కదండి, మేము కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఆయన వస్తే మాకు ఏదో సేవ చేస్తారన్నట్టుగానే కదా అర్ధరైతులు ఎవరైతులు లేకుండా గెలిపించాం. అలాంటప్పుడు మా సమస్యలు కూడా మేము చెప్పుకోవాలి కదా. పిల్లలుండి జాబులు లేక, పిల్లలుండి చదువులు లేక కింద బాధపడతా ఉన్నాం కదా. మరి అవన్నీ అయినా చూడాలి కదా. మేము వెళ్తే చెప్పుకుంటాం కదా. మాకు ఆ బాబు రావాలి అనుకున్నప్పుడు సుజాత గారికి పేరే ఇవ్వలేదండి. ఆయన గెలుస్తాడు గెలిపిస్తామని తిరిగిన ఆవిడ పేరే ఇవ్వకండి ఎవరెవరో కొత్త వాళ్ళు ఇచ్చేసుకుని మమ్మల్ని పక్కకు దోసిస్తే ఎలాగండి. ఆయన గెలాలి, ఏదో మనం కూడా సమస్యలు తీర్చుకోవాలి అన్నట్టుగా తిరిగి మహిళా వాళ్ళే పక్క దోసి కొత్త వాళ్ళు అందరూ వచ్చి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు పోలీసులకు ఏంటేస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళకి ఏంటేస్తున్నారు. ఏంటండి ఇది? ఇది ఆయన దాకా వెళ్ళి కొంచెం మాకు న్యాయం చేయాలండి. పిఠాపురం నియోజకవర్గం